ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. చాలామంది వారు వ్యక్తిగతంగా ప్రార్థనలు కోరుతూ వారి అవసరతలు తెలియచేస్తూ ఫోన్ చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు. వారందరి కొరకు కూడా మేము ప్రతిదిన కుటుంబ ప్రార్థనలో వారిని, వారి కుటుంబాలను, వారి యొక్క అవసరతలను మేము ఎరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రియ దేవుని కుటుంబమా,
ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, దేవుడు ప్రతిదినము కూడా కొన్ని దినాల నుండి మన కుటుంబాలు, మనము, మన పిల్లలు, మన సమీపస్తులు కూడా వెలుగుగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ప్రస్తుత అంధకార సంబంధమైన లోకములో మానవునికి ఉన్నటువంటి ఆ సెల్ఫిష్నెస్ ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, తన సుఖ సంతోషాలు మాత్రమే తాను కోరుకునే దినాలు తప్ప పొరుగువాని యొక్క క్షేమాన్ని ఆకాంక్షించే దినాలు కాదు. అటువంటి పరిస్థితుల్లో మన తండ్రి అయినటువంటి దేవుడు తను మనపూర్వకంగా, యథార్థంగా ఆయన తన పిల్లలను, ఈ లోకాన్ని వెలుగుగా ఉండాలని ఆశిస్తున్నాడు, దీవిస్తున్నాడు. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితాలు వెలుగుమయమై ఉండాలి. క్రైస్తవ జీవితాలు కొంచెము కింద పెట్టిన దీపములే ఉండకూడదు. అనేకులకు వెలిగిచ్చే దీపస్తంభం మీద దివిటి వలె ప్రకాశించాలి. ఈ ప్రాతకాల ఆరాధనలో, దేవుని యొక్క వాక్య ధ్యానములో ఓ ప్రశ్న: మన కుటుంబాలు ప్రభువునందు ప్రకాశిస్తున్నాయా, లేకుంటే లోకమునందు మాత్రమే ప్రకాశిస్తున్నాయా? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఆఫ్ కోర్స్ లోక సంబంధంగా కూడా చాలామంది ధనవంతులు ఉన్నారు, కాదనటం లేదు. చాలామంది వెలిగించబడుతూ ఉన్నారు, కాదంటం లేదు. కానీ దేవుడిచ్చినటువంటి వెలుగు మాత్రం శాశ్వతమైన వెలుగు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను వాక్యపూర్వకంగా. దేవుడు తన యొక్క ప్రజలు చీకటిలో రగ్గిపోకూడదని ఆయన ఆలోచన. అందుకనే ప్రభు అంటాడు, చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూచారు. క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారు చీకటిలో తమ బ్రతుకులో కాక వెలుగులో ఉన్న యేసయ్యను, వెలుగై ఉన్నటువంటి యేసును చూచి వెలుగులో నడవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యము 119వ సంకీర్తన 114వ వచనాన్ని చూస్తున్నప్పుడు, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఈ లోకములో మానవుడు లేచినది మొదలుకొని పండుకునే వరకు కూడా తనకు ఎన్నో రకాల ఆశలు ఉంటాయి. నాకైనా, మీకైనా, మరి ఎవరికైనా తప్పేమీ కాదు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, లోకము, అందులో ఉన్న సమస్తము కూడా గతించిపోతాయి. ఈ ఆశలు నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. లేక నీవు కోరుకున్నటువంటి, నువ్వు కలిగి ఉన్న ఆశ ఒక్కొక్కసారి నిన్ను భంగపరచవచ్చు. కానీ క్రైస్తవ సమాజము, క్రైస్తవ లోకము ఏ ఆశ కలిగి ఉండాలి, ఏ కోరికలు కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నా దేవుని వలె నేను వెలిగించబడాలి. క్రైస్తవ కుటుంబము వలె నా కుటుంబము వెలిగించబడాలి. నా గృహములో చీకటి అనే మాట ఉండకూడదు. అందుకనే నేను లేచినది మొదలుకొని పండుకునే వరకు నేను, నా కుటుంబం, నేను, నా యొక్క పిల్లలు వాక్యం అనే వెలుగుతో మేము నింపబడాలి. ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి.
అందుకనే భక్తుడు అంటున్న మాట, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. వాక్యము మీద ఆశ పెట్టుకుంటాం అంటే వాక్యమై ఉన్నటువంటి దేవుని మీద నేను ఆశ పెట్టుకున్నానని, వెలుగయ్యున్నటువంటి దేవుని మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నానని అతని యొక్క ఉద్దేశాలు. ఈ లోకములో మనకున్నటువంటి ఆశలు అవి తీరొచ్చు, తీరకపోవచ్చు. కానీ మన ఆశ దేని మీద ఉండాలంటే పరలోక సంబంధంగా ఉండాలి, ఆత్మ సంబంధంగా ఉండాలి. నేను వెలిగించబడాలి అనే ఆశ కలిగి ఉండాలి. అందుకని భక్తుడు అంటున్నాడు, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం. కాబట్టి 119వ సంకీర్తన 101వ వచనములో, నేను నీ వాక్యము అనుసరించినట్లు. కాబట్టి మనం ఏం చేయాలి? మన జీవితాలు వెలుగుమయమై ఉండాలి, వెలుగు మార్గంలో మనం నడుచుకోవాలి, ఇతరులకు వెలుగుగా మనం ప్రకాశించబడాలి. అంటే ఇక్కడ భక్తుల యొక్క ఉద్దేశాలు ఏంటి అని ఆలోచన చేస్తే, నేను నీ వాక్యము అనుసరించున్నట్లు అనగా వాక్యమై ఉన్నటువంటి నా దేవుని నేను అనుసరించున్నట్లు, ఆ దేవుని అడుగుజాడల్లో నేను నడుచుకున్నట్లు, దుష్ట మార్గములన్నిటిలో నుండి నా యొక్క పాదములను తొలగించుకొనుచున్నాను. అది వాక్యము అనే వెలుగులో నడిచినప్పుడు, వెలుగయ్యున్న యేసు ప్రభువుతో నడిచినప్పుడు దుష్ట మార్గముల నుండి మనం తప్పించబడతాం. దుష్టుని యొక్క చేతిలో నుండి మనము తప్పించబడతాం, దుష్టుని యొక్క ఆలోచనల నుండి మనం తప్పించబడతాం. అందుకని భక్తుడు ఇక్కడ అంటున్నమాట, నేను నీ వాక్యము అనుసరించున్నట్లు. వాక్యము నోటితో చెప్పటం కాదు, కంఠస్థం చేయటం కాదు, దేవుని యొక్క వాక్యం ప్రకటించటం కాదు, వినిన వాక్యానుసారముగా జీవించటం అనేది అనుసరించుట. క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలలో నడుచుట అనగా క్రీస్తు ప్రభుకున్న ప్రేమ కలిగి ఉండుట, క్షమాపణ కలిగి ఉండుట, పరిశుద్ధత కలిగి ఉండుట, పవిత్రత కలిగి ఉండుట. ఇటువంటివి ఎన్నెన్నో పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు, అంతేకాకుండా నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనొచ్చున్నా. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగులో నడుచుకుంటూ ఉంటామో, ఆ వెలుగు మార్గము ద్వారా ఆ చీకటిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కీడపాయాలు మనం గుర్తెరగగలం, వాటి నుండి తప్పించబడగలం. కాబట్టి ఆ దుష్ట మార్గం నుండి మళ్ళుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే వాక్యమును అనుసరించి వాక్యానుసారముగా మనం జీవించవలసినటువంటి అవసరత ఉంది. అలాగనే దుష్ట మార్గముల నుండి తప్పింపడటానికి దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకోవటానికి, ఆయన వాక్యమునందు మనం ఆశ కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెడగా కుమరించునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి నడిపించునుగాక.